అసలు మ్యాచ్ ఇడిచిపెట్టి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోయిండు. అప్పుడే అవుట్ అయ్యిండు. అరే రాజకీయం అంటే ఏందో తెలియకపాయ కదా అని అనుకుర్రు చాలా మంది. కానీ అంబటి రాయుడు మంచిగా ఆరితేరినట్టే ఉన్నాడు. రాజకీయాలకు దూరం ఉంటా, ఆట ఆడుకోవాలి, దుబాయ్ పోవాలి అని చెప్పినోడు ఇప్పుడు మళ్ళా మెల్లగా గిలాస్ పార్టీతోని ఎవ్వరని నడిపిస్తున్నాడు. జంపింగ్లల్లా అందరికంటే రువ్వడిగా ఉన్నాడు అంబటి రాయుడు. ఆటల గురించి ఏం తెలియనోళ్లే రాజకీయాల జంపింగుల మీద జంపింగులు చేస్తుంటే మంచి ఆటగాడు అంబటి రాయుడు జంపింగులు చేయకుండా ఎట్లుంటాడు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. గంతేకాదు వారం దినాలకే ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి అలిగిపోయేటాలకు అయ్యో రాజకీయం తెలియనట్టున్నది అనుకున్నారు. కానీ గంత తెలియకుండా ఏం లేడు అని ఇప్పుడు సమధి అవుతున్నదట. అన్ని తెలుసు నాకు అన్నట్టు మెల్లగా గిలాస పార్టీలో జొర్రే ఇగురం చేస్తున్నాడు రాయుడు. గదే పవనాల్ సార్ పార్టీ జనసేనల షరీకయ్యే ఆలోచనలు నడుస్తున్నాయట. ఆగో ఏమైంది, ఎందుకు పోయినావని ఫ్యాన్ పార్టీ వాళ్ళు అడిగితే దుబాయ్లో ఆట ఉన్నది, బొంబాయి తరపుకే ఆడాలే, ఇప్పటంతల రాజకీయం వద్దనుకుంటున్నా అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు. ఆటగాడు కాబట్టి మళ్ళా ఆట మీద పాయిరం ఎక్కువైంది కావచ్చు, మంచిదే అనుకున్నారు అందరూ. కానీ అంతల్నేగో గిట్ల జనసేన ఆఫీసులో ప్రత్యక్షమయ్యిండు. మంగళగిరిలో ఉన్న పవనాల్ సార్ ఆఫీసుకు పోయి 2.5 గంటల సేపు కూకొని మాట ముచ్చట చేసిండాట. అటెనక ఎవ్వలతో మాట్లాడకుండా గుంటూరుకు పోయిండాట. మరి లోపట ఏం నడిచిందో గాని అంత చూస్తుంటేనైతే కాటమరాయంతో కాల్చేటట్టే ఉన్నాడు అంబటి రాయుడు అని గట్టిగానే ప్రచారం అవుతున్నది. అన్నేమో గాని కండువా కప్పుకున్న వారం దినాలకే కాదని ఫ్యాన్ పార్టీ వాళ్ళను కానోళ్ళని చేసుకున్నాడు. ఇప్పుడు గిలాస పార్టీలకు పోయేటప్పుడన్నా వెనక ముంగట అన్ని చూసుకొని పోతే మంచిగా ఉండు. ఆయనతో మళ్ళా వారానికే దుబాయ్లో ఆట ఉన్నదంటే ఆగమవుతుందని అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఏమైతుందో చూడాలి.